ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. ధరలను తగ్గించకపోగా లీటర్కు సుమారు ₹3 మేర పెంచడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించిన ఆయన తాజా పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడిందన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ వ్యయం పెరిగిందని, రవాణా ఖర్చులు అధికమవడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో మేము అందరూ ఉద్యమించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ ప్రజల మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ భారం ఉందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, ప్రజలందరూ తెలుసు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఇటువంటి సమయంలో ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఉన్నాయో ఈ పెంచినటువంటి డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అదే కాదు, ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ కాదు, ఎలక్షన్లో ప్రజలను మోసం చేస్తున్నాడు. కనుక కనీసం ఈ విషయంలో అన్నా కూడా చిత్తశుద్ధిగా ముందుకొచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఏదైతే ఈ భారతదేశంలో డీజిల్ ఉందో పెట్రోల్, డీజిల్ ఎక్కువగా మన రాష్ట్రంలో రేట్ ఎక్కువ, కనుక తగ్గించాలని చెప్పేసి కోరుకోవడం